పాపము నన్ను ముట్టుకొనరాదు. ముట్టుకుంటే ఏమైంది? ఇలాంటివి చాలా చూసాంలే. సరే ముట్టుకుందాం. ముట్టుకోవటం కాదు, కూర్చుందాం. ఆహాహాహా, ఎంత హాయిగా ఉంది. నొప్పులన్నీ పోయాయి. లాగా ఉంది. ఆహాహాహా, ఎంత హాయిగా ఉందో. సింహాసనం మీద కూర్చున్నట్టుంది. ఆహా, అసలుకి ఎంత బాగుందో ఇది. హలో, ఇక్కడే పక్కన ఉన్నా. 2 నిమిషాల్లో రాను. ఓకే ఓకే. మరి ఏంది నేను రాలేకపోతున్నాను? అయ్యా, నిజంగా నన్ను పాపం నన్ను పట్టుకుందా. అయ్యో నేను రాలేకపోతున్నానేంది? అయ్యో, తన పాపం తనను పట్టుకుంది. ఆ వ్యక్తిని జ్ఞాని విడిపిస్తాడో లేడో చూద్దాం. అన్నీ తెలిసిన జ్ఞాని ఇప్పుడు వస్తున్నాడు అక్కడికి. తనని విడిపిస్తాడో లేదో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎలా మరి? ఏమైందండి? అదేం లేదండి, ఊరకనే కూర్చున్నాను. ఏదో అయిందండి. ఊరకనే కూర్చున్నానండి. వెనక ఏదో రాసింది, పాపము నన్ను ముట్టుకోరాదా. నీ పాప నిన్ను ముట్టుకుందా? అవునండి. నేను ఈ లోకానికి జ్ఞానం అంటే నేను చూపిస్తా. సరే అండి. అమ్మా, నా వల్ల కాలేదయ్యా. ఇంకెవరైనా రావాల్సిందే. జ్ఞాని అయ్యా అయ్యా నన్ను తన కాపాడయ్యా. అయ్యా జ్ఞానంతో అయ్యా. ఆ పాపం నుంచి అతన్ని లేపలేకపోయాడు. విదేశాల నుండి వచ్చిన ఒక డాక్టర్ పాపంలో ఉన్న వ్యక్తిని విడిపిస్తుందేమో చూద్దాం. నేను విదేశాల్లో ఎంతో మందిని బాగు చేశాను. నా ఊర్లో నేను కూడా ఎవరో ఒకరిని బాగు చేయాలి. ఏంటండి ఏదో బాగా ఇబ్బంది పడుతున్నట్టున్నారు? అదేం లేదండి. అయ్యో, ఏదో అయినట్టుంది. లేదండి, ఊరకనే కూర్చున్నాను. ఓసారి ముందు జరిగింది. పాపం నన్ను పట్టుకుందా. పాపం మిమ్మల్ని పట్టుకుందా? అవునండి. ఏదన్నా రోగం అయితే ఇంజెక్షన్ చేసో మందులు ఇచ్చో బాగు చేయొచ్చండి. అసలు పాపానికి మందే లేదు. సరే, నేను ఒకసారి మిమ్మల్ని బాగు చేసి ప్రయత్నిస్తాను. సరే అండి. నా వల్ల అయితే కావట్లేదండి. నేను బాగు చేయలేను. నాకన్నా ఎవరైనా బలవంతులు ఉంటే వాళ్ళు మిమ్మల్ని బాగు చేస్తారు. నేను వెళ్తున్నాను. హలో అయ్యా. అమ్మ అమ్మ నన్ను అయ్యో, కాపాడమ్మా. ఈ డాక్టర్ కూడా తనని విడిపించలేకపోయింది. ఈ బలవంతుడైనా విడిపిస్తాడేమో చూద్దాం. ఏమైందయ్యా? అదేం లేదండి, ఏంది ఇబ్బంది పడుతుంది? ఏమైంది? ఊరకనే కూర్చున్నాను. లేదేదో జరిగిందే. ఏం జరగలేదండి. పాపం నన్ను ముట్టుకొని రాదు. పాపంలో ఉన్నావా? అవునండి. నేను బలవంతుని విడిపిస్తారా? సరే అండి. అయ్యా అయ్యా, చెయ్యి ఇరిగిపోద్ది. అయ్యా 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 అయ్యా. రోజుకు 2 సార్లు జిమ్ చేస్తాను, 10 కోడిగుడ్లు తింటాను. నా వల్లే కాలేదు, ఇంకా దేవుడే చూసుకోవాలి. నేను అయ్యా 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 నన్ను విడిపించయ్యా. అయ్యా అయ్యా. అయ్యో అయ్యో, ఈ బలవంతుడు కూడా విడిపించలేకపోయాడే. ఆ చిన్నదేమన్నా విడిపిస్తుందేమో చూద్దాం. సార్, అట్లేగవండి సార్. నేను లెగవలేనమ్మా, అటు జిమ్ముకో. ఇక్కడ దుమ్ముంది సార్, లెగవండి. అటు జిమ్ముకో అమ్మా. ఏమైంది సార్? అదేం లేదమ్మా. ఏదో అయినట్టుంది సార్. లేదే. వెనకాల ఏదో రాసింది ఏంటి సార్? పాపము నన్ను ముట్టుకొని రాదు. మీ పాపాలు మిమ్మల్ని ముట్టుకుందా? అవునమ్మా. సరే అయితే నేను పాస్టర్ గారిని తీసుకురా.
సరే తొందరగా వెళ్ళి తీసుకురమ్మా. చిన్నది తన పాస్టర్ని తీసుకుని రావడానికి వెళ్ళింది. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అన్న. ఏమైంది అక్క, ఎలా వచ్చారు? అక్కడ ఒక అతన్ని పాపం ముట్టుకుందంటన్నా, బాధపడుతున్నాడు. సరే అక్క, వెళ్ళి ఇద్దరం ప్రేయర్ చేసి వద్దాము. ప్రైజ్ లార్డ్ అయ్యా. నమస్కారం అయ్యా. ఏమైందయ్యా? నా పాపంలో నేను చిక్కున్నానయ్యా. అయ్యో అవునా, నేను కూడా మనిషినేనయ్యా. పాపం నుంచి నేను విడుదల చేయలేను, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు, అతనైతే విడుదల చేయగలుగుతాడు నిన్ను. మరి ఆయన చెప్పింది చేస్తావా? నువ్వేం చెప్పినా వింటానయ్యా. సరే అయ్యా, మరి ప్రార్థన చేస్తాను, మీరు అలాగే కూర్చోండి. సరే అయ్యా. నాతో పాటు చెప్పండి కలిసి. సరే అయ్యా. ప్రభువా, ప్రభువా, దేవా, దేవా, పాపినైన నన్ను పాపినైన నన్ను కరుణించయ్యా. కరుణించయ్యా. తెలిసి కూడా తెలిసి కూడా ఈ పాపం చేశాను, నీ పాపం చేశాను. ఇది నన్ను పట్టుకొని ఇది నన్ను పట్టుకొని పీడిస్తుందని పీడిస్తుందని నేను అనుకోలేదు. నేను అనుకోలేదు. చాలా చూసాంలే అనుకున్నాను. చాలా చూశానులే అనుకున్నాను. దయతోటి నన్ను క్షమించయ్యా. దయతోటి నన్ను క్షమించయ్యా. ఈ పాపినైన నా మీద ఈ పేపనైన నా మీద నా కనికరం చూపించయ్యా. నా కనికరము చూపించయ్యా. నన్ను నన్ను ఈ పాపం నుంచి ఈ పాపం నుంచి విడుదల చేయయ్యా. విడుదల చేయయ్యా. యేసు నామంలో యేసు నామంలో అడిగి అడిగి బ్రతిమాలుతున్నాను తండ్రి. బ్రతిమాలుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సరే, ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను స్వస్థపరుస్తారు. ఒకసారి ప్రయత్నం చేద్దాం. అరే, ఎవరి వల్ల కాలేదు. జ్ఞానుడు వచ్చాడు, తన వల్ల కాలేదు. బలవంతుడు వచ్చాడు, తన వల్ల కాలేదు. డాక్టర్ వచ్చాడు, తన వల్ల కాలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వల్ల అయ్యింది. ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను లేపారు. ఇది మన దేవుడు ఆశ్చర్యకరుడైన దేవుడయ్యా. నమ్మకం ఉంచితే ఏదైనా మనం సాధ్యమవుతుంది మనకి. సరే అయ్యా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి పాపులను రక్షించడానికి వచ్చాడు. కాగా ఆయన జన్మదినాన్నే మన క్రిస్మస్గా జరుపుకుంటాం. నిజమైన క్రిస్మస్ ఎప్పుడంటే ఒక పాపి తనంతట తాను రక్షించబడినప్పుడే నిజమైన క్రిస్మస్. పాపం దొరలిపోయేనే, నా పాపం దొరలిపోయేనే, అది దొరలిపోయేనే, నా పాపం పోయేనే. ప్రభు యేసు రక్తమే, ప్రభు యేసు రక్తమే విడుదలనిచ్చెను. నా పాపం దొరలిపోయేనే, నా పాపం దొరలిపోయే, నా పాపం దొరలిపోయేనే, అది దొరలిపో. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మన పాపముల నుండి మనల్ని విడిపించుటకు శక్తి కలిగిన దేవుడు, మరొకరు లేరు. చివరిగా